కశ్మీర్ కొండ కోనలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్త కోటి పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయాల గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించుకునేందుకు 5,880 మందితో కూడిన తొలి బ్యాచ్ బయలుదేరింది. ఈ యాత్రను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమతో ముగిసే ఈ సాహస యాత్ర దాదాపు 38 రోజుల పాటు జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మునుపెన్నడూ లేని భారీ భద్రత కల్పించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. యాత్రికులకు RFID ట్యాగ్లు ఇచ్చారు. ఇక అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించేందుకు అటు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. యాత్రా మార్గాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి అమర్నాథ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులను నిలిపివేశారు. బాల్టాల్, పెహల్గామ్ 2 రూట్లలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉగ్రదాడి తర్వాత భక్తులు తగ్గుతారని అంచనాలు వచ్చాయి. కానీ తొలి బ్యాచ్కే 5,880 మంది యాత్రికులు తరలివచ్చారు. ఇందులో 1,115 మంది మహిళలు, 31 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఏడాది భక్తుల రిజిస్ట్రేషన్లు భారీగా పెరగడంతో దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. యాత్రికుల సౌకర్యార్థం అన్ని మార్గాల్లో వైద్య శిబిరాలు, ఆహారం, వసతితో పాటు వారి భద్రత దృష్ట్యా CCTV, డ్రోన్ నిఘాతో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యి 2 కిలోమీటర్ల దూరం మనం వచ్చాము. ప్రస్తుతం ఏదైతే కాలినడకన వెళ్లేవారు, అదేవిధంగా గుర్రాల ద్వారా వెళ్లేవారంతా కూడా వెళ్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా అమర్నాథ్ యాత్రకి నిన్ననే బేస్ క్యాంప్లకి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం యాత్ర దాదాపు 2 కిలోమీటర్లకు పైగా రావడం జరిగింది. బిగ్ టీవీ కూడా యాత్రని ఎప్పటికప్పుడు కవరేజ్ చేస్తూ చూపించే ప్రయత్నం చేస్తుంది. చాలా రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు రావడం జరిగింది. ఈ సంవత్సరం అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు మార్గాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి కూడా యాత్రికులు చెప్తున్నారు. ఇంకా 18 కిలోమీటర్లు అంటే ఇంకా 16 కిలోమీటర్లు మనం యాత్ర కొనసాగించాల్సి ఉంటుంది. ఆ యాత్ర ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ క్రౌడ్ రావడం, ఉదయం లేట్ గా అక్కడ నుండి స్టార్ట్ కావడం జరిగింది. అందరూ కూడా చాలా కాలినడకన చిన్నలు, పెద్దలు అందరూ కూడా, వృద్ధులు అంటే 70 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా యాత్రకి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో అమర్నాథ్ యాత్రకి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా అమర్నాథ్కి వచ్చారు. ప్రస్తుతం మనం గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్రని ముందు రోజే తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు బిగ్ టీవీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మంచు కొండల్లో సాహసమైన యాత్ర అని చెప్పొచ్చు. మనం పైన ఒకసారి చూడొచ్చు వాతావరణం ఏ విధంగా ఉంది. మొత్తం మంచు కొండలు దాదాపు సముద్ర మట్టానికి 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చాలా మంది తెలుగు యాత్రికులు ఇక్కడ వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారో అడుగుదాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? హైదరాబాద్. ఎట్లా ఉంది యాత్ర ఏర్పాట్లు? బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ వచ్చినాం, దిల్సుఖ్నగర్ నుంచి. నా పేరు వెంకటేష్ యాదవ్. ఇది 18వ మేము వచ్చాడు. అన్ని బాగా జరుగుతున్నాయి, అన్ని మంచిగా ఉన్నది. కాలినడకన వెళ్తున్నారా? కాలినడకని వెళ్తున్నాం మేము ఈసారి. గుర్రం ఎక్కదలుచుకుని కాలినడకని ఎంతసేపు అయినా సరే కాలినడకని ఇవ్వాలి అనుకున్నా. దర్శనం చేసుకుందాం. ఎట్లా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు? గత సంవత్సరానికి చాలా బాగున్నాయి ఏర్పాట్లు, చాలా బాగున్నాయి. రోడ్స్ చాలా బాగున్నాయి అనుకో, అందరు నీట్ గా పోయి వచ్చుకోవడం అవుతుంది. నేను ఈ రోజు నడుస్తున్నానంటే రోడ్డు మంచి గుణానికే నడుస్తున్నాను. అంటే మీరు 18 సంవత్సరాల నుండి వస్తున్నారు. అసలు హిమాలయాలో సాగే యాత్రని గత అనుభవాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? మా గతంలో చాలా దుఃఖంతో ఉంటుండే. అమర్నాథ్ యాత్ర అంటే దుఃఖంతో ఉంటుండే. ఇప్పుడైతే ఈజీగా పోయి రావచ్చు, ఎవరైనా హ్యాపీగా రావచ్చు ఈ రోజులలో అని చెప్పి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము వనస్థలిపురం ఎల్బీ నగర్కి వెళ్ళి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తాం మేము కూడా, మా అన్న వాళ్ళే మడే వస్తాము. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి CC రోడ్లు కూడా వేసారు. ఈ యాత్రలో ప్రతిసారి మట్టి రోడ్లు ఉంటుండే, చాలా ఇబ్బంది అవుతుండే. ఆ దుమ్ముకు మొత్తం పొగ, మొత్తం డిస్టర్బెన్స్ వచ్చి బాగుంటుండే. కానీ ప్రతిసారి కానీ ఈసారి చాలా బ్రహ్మాండంగా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? కృష్ణా నుంచి వచ్చాను. కానీ ఏర్పాట్లు మనం చాలా బాగున్నాయి.
అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు. పెహల్గాం అనేది మర్చిపోయి మన పాల్టన్ నుంచి బిగ్ టీవీ కూడా యాత్రను చూపించాలనే ప్రయత్నం తెలుగు యాత్రలు మీరంటే వచ్చారు రాని వాళ్ళందరికీ కూడా ఈ రోజే యాత్ర చూపించాలి. ఎట్లా సెక్యూరిటీ పరంగా కానీ ఏర్పాట్ల పరంగా నెంబర్ 1. అసలు దర్శనం చేసుకోవడమే భాగ్యంగా భావించాలి. ఏ ఆటంకం వచ్చినా మీద కాలు ముందుకేస్తే అన్ని భగవంతుడు తీసుకెళ్తారు. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే ఇక్కడ రాలేరు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. బయటకు వచ్చి పహల్గాం దాడి ఘటన తర్వాత యాత్ర